గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు కామ్రేడ్ అయోధ్య గారి అంత్యక్రియలు వేలాది మందితో ఇవాళ ఈ గ్రామంలో జరుగుతూ ఉన్నాయి. అయోధ్య గారు చిన్నతనం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ భావాలతో ఈ ప్రాంత ప్రజల కొరకు అనేక ఉద్యమాలు ఆయన నడిపారు. ఆ ఉద్యమాల్లో అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నారు. ఆఖరికి ఆనాడు నక్సల్స్ వాళ్ళ వలన ప్రాణ భద్రత ఉన్న వాళ్ళ కాల్పులు జరిపినప్పుడు కూడా నిలబడ్డటువంటి ధైర్యస్తుడు. అదేవిధంగా ఈ ప్రాంతంలో అటవీ భూముల సమస్య పైన కానీ, సింగరేణి సమస్య పైన కానీ, ప్రత్యేకించి ఇటీవల కాలంలో వచ్చినటువంటి బీపీటీఎస్ సాధనలో కూడా ఆయన ఎంతో కృషి చేశారు. బీపీటీఎస్ మంజూరీ అయితే ప్రభుత్వం ఇచ్చింది, కానీ ఇక్కడ అది సెలెక్ట్ చేసిన గ్రామాలు సిపిఐ ఏర్పాటు చేసిన గ్రామాలు, మన సాంబాయిగూడెం కానీ, చిక్కుడుగుంట కానీ, ఈ గ్రామాలు. అక్కడ మనకి ప్లాంట్ వస్తే ఈ ప్రాంతం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో అందరిని నచ్చజెప్పి ఆ ప్లాంట్ ఇక్కడికి వచ్చే విధంగా చేయటంలో అయోధ్య గారి కృషి ఉంది. దానికి ప్రతిఫలంగా 700 మందికి ఉద్యోగాలు ఇప్పించడంలో కూడా ఆయన కృషి ఉంది. అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్, లేకపోతే అప్పుడు సిఎన్ఎండి ప్రభాకర్ గారు వాళ్ళ వెంటబడి సాధించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక 20 మంది మిగిలి ఉన్నారని ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని చాలాసార్లు మా ద్వారా ప్రయత్నం కూడా చేశారు. అదే తపన ఏదైనా పట్టుకుంటే ఆయనకి. అదేవిధంగా దీటితో పాటు అసంఘటిత రంగం, లారీ వర్కర్లు, లేకపోతే పేదవాళ్ళు, విధంగా ఎంతో పేదవాళ్ళ గుండె చప్పుడులాగా అయోధ్య గారు ఉండేవాడు. ముఖ్యంగా ఆయన ఉమ్మడి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా చేసినప్పుడు మేమంతా తెలంగాణ ఉద్యమంలో ఆనాడు పాదయాత్ర చేశాం. నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను. నాతో పాటు అయోధ్య గారు కూడా పాదయాత్రలో ఉండటం జరిగింది. ఇలా అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొనటం, అదేవిధంగా దుమ్ముగూడెం కోసం, అలాగే ఐటీడీఏ గిరిజన సమస్యలపైన 48 గంటలు ఐటీడీఏ ముట్టడి చేయటం, దుమ్ముగూడెం అలాగే బయ్యారం స్టీల్ కావాలని, ఈ సమస్యలపైన 1,00,000 మందితో ఒకసారి దిగ్బంధనం చేశాం. ప్రత్యేకించి బయ్యారం దాని మీద 1,00,000 మందితో జిల్లా దిగ్బంధనం చేశాం. ఏ కార్యక్రమం ఉన్నా సరే నాకు ఆయన బాగా అనుబంధంగా ఉండేవాడు. తర్వాత మా పెద్ద నాయకులు పువ్వాడు గారు కానీ, పెద్ద అబ్బాయి గారు, అటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పటికి కూడా, ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద అబ్బాయి గారు పెద్దవాడు అయినప్పటికి కూడా పినపాక నియోజకవర్గం, అప్పుడు బూర్గంపాడు నియోజకవర్గం, దీన్ని నిలబెట్టడంలో అయోధ్య గారి కృషి ఎంతో ఉంది. ఆయన ఉమ్మడి జిల్లాలో కూడా పెద్ద ఉద్యమాల్లో ఆయన ముందు ఉండి దేనికి వెరవకుండా కూడా ఉండేవాడు. అటువంటి ఆ వ్యక్తిని కోల్పోవటం ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ కుటుంబం కంటే కూడా ఈ ప్రాంతంలో ప్రతి పేదవాడికి కూడా తీరని లోటు అది. ఆ లోటుని ఎలా పూర్తి చేయాలో మేము చేయాలంటేనే బాధ, కానీ పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ లోటుని భర్తీ చేసి ఆయన ఆశయాలని సాధించడానికి మేము కృషి చేస్తాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.